ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. అలాగే నాకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న తటవర్తి దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నమస్కారం అండి. అలాగే యూట్యూబ్లో చూస్తున్న అందరికీ నమస్కారము. నా పేరు దామోదర్, నేను నాగోల్ నుంచి వచ్చాను. నేను ఇంజనీరింగ్ బీటెక్, ఎంటెక్, పిహెచ్డి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో చేశాను. ప్రస్తుతం నేను శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సి డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా చేస్తున్నాను. నేను ఈ ధ్యాన మార్గంలోకి 2004 మార్చిలో ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ ద్వారా రావటం జరిగింది. ఇప్పుడు స్టేట్స్ డివైడ్ అయిన తర్వాత మనకి ధ్యాన జగత్ అనే మ్యాగజైన్ వస్తుంది. అంతకుముందు అది ధ్యానాంధ్రప్రదేశ్గా వచ్చేది. సో అలా నేను ఈ ధ్యాన మార్గంలోకి 2004 మార్చిలో ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ ద్వారా రావటం జరిగింది. అలా నేను నాకు తెలిసిన జ్ఞానాన్ని ఇలా 10 మందికి పంచే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఆత్మే పరబ్రహ్మం. ఆత్మే పరబ్రహ్మం అంటే అసలు ఇది ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనందరికి ఉన్న పెద్ద క్వశ్చన్ ఏంటంటే ధ్యానం ఎందుకు చేయాలి? అదే కదా క్వశ్చన్. అసలు ధ్యానం ఎందుకు చేయాలి? సో అది తెలియాలి అంటే దీని గురించి తెలుసుకోవాలి. ఆత్మే పరబ్రహ్మం. దానికంటే ముందుగా మనం కొన్ని క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం ఎవరం? మనం ఎవరం? అది ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత పత్రిసారి చెప్పటం వల్ల మనమంతా కూడా ఆత్మ అని తెలుసుకున్నాం. అది అనుభవంలోకి రాకపోయినా కానీ చెప్పటం వల్ల మనం ఏమని తెలుసుకున్నాము? మనమందరం కూడా ఆత్మలము అని తెలుసుకున్నాం. అదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పడం జరిగింది. భగవద్గీతలో 10వ అధ్యాయము 20వ శ్లోకంలో అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యం చ భూతానామంత ఏవచ. అహమాత్మ గుడాకేశ, ఓ అర్జున నేను ఆత్మను అని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పడం జరిగింది. అది ఫస్ట్ క్వశ్చన్ అండి. మనమందరము ఎవరము అంటే మనమందరము కూడా ఆత్మలము. రెండో క్వశ్చన్ ఏంటంటే మరి ఆత్మ ఎక్కడుంటుంది? ఆత్మ ఎక్కడుంటుంది? దాంట్లోనే చెప్పాడు ఆ శ్లోకంలో, సర్వ భూతాశయ స్థిత అంటే అన్ని జీవులలో ఉన్నాను. అన్ని జీవులు అంటే జీవుల్లో ఉన్నాను అని చెప్పటం జరిగింది. నేను ఆత్మను, నేను 84 లక్షల జీవుల్లో ఉన్నాను అని చెప్పటం జరిగింది. తర్వాత మూడో క్వశ్చన్ ఏంటంటే మనకేం కనిపిస్తుంది? దేహం కనిపిస్తుంది. కానీ మనం అందరం కూడా ఆత్మలము అని చెప్పారు. ఇక్కడ రెండు ఉన్నాయి, దేహం ఉంది, ఆత్మ ఉంది. మరి ఏది శాశ్వతం? దేహం శాశ్వతమా? ఆత్మ శాశ్వతమా? మనం చూస్తూ ఉన్నాము, మరణించటం మనం చూస్తున్నాము. అంటే దేహం అనేది శాశ్వతం కాదు అని తెలుస్తుంది. కానీ ఆత్మ శాశ్వతమని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఆ శ్లోకంలోనే చెప్పారండి. అహం ఆదిత్య అంటే నేను సృష్టికి ముందు ఉన్నాను, మధ్యం చ ఈ సృష్టి జరుగుతూ ఉన్నప్పుడు ఉన్నాను, భూతానామంతా ఏవచ సృష్టి తర్వాత కూడా ఉంటాను అని చెప్పడం జరిగింది. అది చాలా ఇంపార్టెంట్ శ్లోకం, 10వ అధ్యాయము 20వ శ్లోకం. దాంట్లో ఏం చెప్పాడు? మొత్తంగా చూస్తే 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ దాంట్లోనే ఉంది.
ఏం చెప్పాడు దాంట్లో? నేను ఆత్మను, నేను అన్ని జీవులలో అంటే 84 లక్షల జీవుల్లో ఉంటాను, నేను సృష్టికి ముందు ఉన్నాను, ఈ సృష్టి జరుగుతూ ఉన్నప్పుడు ఉన్నాను, సృష్టి తర్వాత కూడా ఉంటాను అని చెప్పడం జరిగింది. అంతే కదా? అంటే ఏది శాశ్వతం ఇప్పుడు? ఆత్మ శాశ్వతము. ఈ ఆత్మనే రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. ఈ ఆత్మనే పరబ్రహ్మ అని అంటారు, భగవంతుడు, శక్తి అన్న, ఎనర్జీ అన్న. క్రిస్టియన్స్ అయితే ఏమంటారు? జీసస్ అన్న, తండ్రి అన్న. ముస్లిమ్స్ అయితే అల్లా అన్న. అంతా ఒకటే. ఎవరు? అంతా ఆత్మే. ఈ ఆత్మనే పరబ్రహ్మ అని కూడా అంటారు, భగవంతుడు అని కూడా. ఈ ఆత్మే శాశ్వతమైనది. అంటే ఎవరు శాశ్వతమైనవాడు? పరబ్రహ్మ శాశ్వతమైనవాడు కదా. అదే విషయాన్ని భగవద్గీతలో ఇంకొన్ని శ్లోకాలు చూస్తే అర్థమవుతుంది. ఆత్మ శాశ్వతమైనది అని అర్థమవుతుంది. మనము భగవద్గీతలో 2వ అధ్యాయము 23వ శ్లోకం చూస్తే, 2వ అధ్యాయము 23వ శ్లోకం, నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయం త్యాపో నశోషయతి మారుతః. అంటే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు? ఈ ఆత్మను ఏ శస్త్రాలు ఛేదించలేవు. ఈ ఆత్మను ఏ శస్త్రాలు ఛేదించలేవు. అగ్ని కాల్చను లేదు, తర్వాత నీరు తడపను లేదు, వాయువు ఆర్పను లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఈ ఆత్మను ఏది కూడా ఏమీ చేయలేదు. అదే దేహం చూసుకోండి, దేహాన్ని శస్త్రాలు ఛేదిస్తాయా? దేహాన్ని శస్త్రాలు అంటే ఏ కత్తి తీసుకొని తర్వాత ఈ దేహాన్ని అగ్ని కాలుస్తుందా? కాలుస్తుంది కదా. తర్వాత ఈ దేహాన్ని నీరుతో తడపగలమా? స్నానం చేస్తూ ఉంటాం కదా, తర్వాత వర్షంలో తడుస్తూ ఉంటాం. తర్వాత ఈ దేహాన్ని వాయువు ఆర్పుతుందా? అది ఆరిపోతుందా? నీరు అనేది ఆరిపోతుంది కదా. ఈ దేహాన్ని శస్త్రాలు ఛేదిస్తాయి, అగ్ని కాలుస్తుంది, నీరు తడుపుతుంది, వాయువు ఆర్పుతుంది. కానీ ఆత్మను తీసుకుంటే ఆత్మని ఏది కూడా ఏమి చేయలేదు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆత్మ శాశ్వతము. ఇంకా చూస్తే చాలా ఉన్నాయి శ్లోకాలు. ఇంకొక శ్లోకం 2వ అధ్యాయము 27వ శ్లోకం చూస్తే, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ఏం చెప్పాడు దాంట్లో? తస్మాత్ పరిహార్దేన త్వం శోషితుమర్హసి. ఏం చెప్పాడు ఆ శ్లోకంలో? 2వ అధ్యాయం 27వ శ్లోకంలో, పుట్టినవాడు మరణించగా చనిపోక మానడు, పుట్టినవాడు గిట్టక మానడు. ఓకేనా? తర్వాత మరణించినవాడు మరలా పుట్టక మానడు. మరి అనివార్యమగు అంటే మనం ఏమన్నా నివారించగలమా? అది పుట్టటాన్ని ఆపగలమా? మరణించటాన్ని ఆపగలమా? ఆపలేం కదా. అనివార్యమగు అంటే నివారించలేని దాని గురించి ఎందుకు ఏడుస్తున్నావు, బాధపడవద్దు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పడం జరిగింది. అంటే ఈ ఆత్మకి మరణం ఉందా? లేదు కదా. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు మరలా పుట్టక తప్పదు. సో ఎవరు జన్మలు తీసుకునేది? ఆత్మ జన్మలు తీసుకుంటుంది. మరి జన్మలు ఉన్నాయా? మనం ఎక్కడి నుంచి వచ్చాం చెప్పండి. ఇంకో క్వశ్చన్, సత్యలోకంలో ఉండే పూర్ణాత్మ నుంచి అంశాత్మగా విడివడి ఈ భూలోకానికి వచ్చాము. మరి ఎందుకు వచ్చాము? ఈ అంశాత్మకి లక్ష్యం ఉంది, గమ్యం ఉంది. సో మనం అందరం కూడా
సత్యలోకంలో ఉండేటటువంటి పూర్ణాత్మ నుంచి ఒక అంశాత్మగా విడిపడి ఈ భూలోకానికి వచ్చాము. ఈ అంశాత్మకి లక్ష్యము ఉంది, గమ్యం ఉంది. ఈ అంశాత్మ యొక్క లక్ష్యం ఏంటి? తిరిగి పూర్ణాత్మగా తయారవటం. అంశాత్మ యొక్క గమ్యం ఏంటి? తిరిగి సత్యలోకానికి చేరుకోవటం. అంశాత్మ యొక్క లక్ష్యము పూర్ణాత్మగా తయారు కావటం, అంశాత్మ యొక్క గమ్యము తిరిగి సత్యలోకానికి చేరుకోవటం. మరి ఈ అంశాత్మ పూర్ణాత్మగా తయారవ్వాలి అంటే ప్రతిసారి చెప్పారు, ఎన్ని జన్మలు పడతాయని చెప్పారు? కనీసం 450 నుంచి 500 జన్మలు పడతాయని చెప్పారు ఈ అంశాత్మ పూర్ణాత్మగా తయారు కావటానికి. అంటే ఈ అంశాత్మ పూర్ణ జ్ఞానాన్ని సంపాదించినప్పుడు పూర్ణాత్మగా తయారవుతుంది. మరి ఎవరు ఈ మార్గంలోకి రాగలరు? చూడండి, మానవులు వివిధ రకాల జన్మల స్థాయిల్లో ఉంటారు. 450 నుంచి 500 జన్మలు పడతాయి అనుకున్నాం కదా. కొంతమంది ప్రాథమిక జన్మల స్థాయిల్లో ఉంటారు, 5 జన్మలు అట్లా. కొంతమంది 50 జన్మలు తీసుకున్న స్థాయిలో, కొంతమంది 100 జన్మలు, 200, 300 అలా. మరి ఎవరు ఈ మార్గంలోకి రాగలరు? ప్రతిసారి చెప్పారు, కనీసం 300 జన్మలు దాటిన వాళ్ళు ఈ మార్గంలోకి రాగలరు. కనీసం 300 జన్మలు దాటిన వాళ్ళు ఈ మార్గంలోకి రాగలరు. ఓకేనండి? అంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఇక్కడికి రావాల్సిందే. మోక్షం అంటే ఏం చెప్పండి? ముక్తి, మోక్షం. అందరూ మోక్షానికి మోక్షం చెందవలసిందే. మోక్షం అన్న ముక్తి అన్న ఒకటే. అంటే ఎప్పుడో చనిపోయిన తర్వాత వచ్చేది కాదు, ఇప్పుడే జీవించి ఉండగానే ఆ దుఃఖం నుంచి విడుదల అన్నమాట. అంటే ఆనందంగా ఉండటం, ఆ దుఃఖం నుంచి విడుదల అన్నమాట. మరి ఆ దుఃఖం నుంచి ఎలా విడుదలవుతాము? ప్రతిసారి చెప్పారు, ధ్యానం దేనికోసమని చెప్పారు? ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి. అది తెలుసుకుందాం, అసలు ముక్తి ఎలా వస్తుంది అనేది. ఓకేనా? దానికంటే ముందుగా ఈ ఆత్మ జన్మలు తీసుకుంటుంది కదా, అర్థమవుతుందా? ఈ ఆత్మనే పరబ్రహ్మ అని కూడా అంటారు. ఓకేనా? సో మనకి జన్మలు ఉన్నాయి. అదే విషయాన్ని భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. 4వ అధ్యాయము 5వ శ్లోకంలో. 4వ అధ్యాయం 5వ శ్లోకం ఏం చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు? బహూనిమే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఏం చెప్పాడు ఆ శ్లోకంలో? ఓ అర్జున, నాకు నీకు ఎన్నో జన్మలు గడిచాయి. నాకు నా జన్మలు తెలుసు, నీ జన్మలు తెలుసు, నీకు ఏమీ తెలియవని అన్నాడు. అంటే మనకి జన్మలు ఉన్నాయని అర్థమవుతుంది కదా. ప్రతిసారి కూడా అదే చెప్పారు. ఈ అంశాత్మ పూర్ణాత్మగా తయారవటానికి ఎన్ని జన్మలు పడతాయని చెప్పారు? 450 నుంచి 500 జన్మలు పడతాయని చెప్పారు. ఓకేనండి? మరి ఆత్మ శాశ్వతము అంటే ఈ పరబ్రహ్మ శాశ్వతం అని చెప్పారు కదా భగవద్గీతలో. అంటే సృష్టికి ముందు ఉన్నాడు, సృష్టి జరుగుతూ ఉన్నప్పుడు ఉన్నాడు, సృష్టి తర్వాత కూడా ఉంటాను అని చెప్పాడు కదా. సో ఈ పరబ్రహ్మ, మరి ఈ సృష్టి ఎలా ఏర్పడింది అది తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, మనకి స్పైడర్ ఉంటుంది కదా ఇంట్లో, సాలెపురుగు. తన గూడుని ఎలా అల్లుతుంది సాలెపురుగు? ఎక్కడో బయట నుంచి తీసుకొచ్చి ఆ గూడును అల్లుతుందా సాలెపురుగు? ఎలా అల్లుతుంది? తన నోటిలో నుంచి వచ్చే జిగురు లాంటి పదార్థంతో తన గూడును అల్లుతుంది. అలాగనే ఈ పరబ్రహ్మ కూడా ఈ సృష్టిని అంతా కూడా తన నుంచే సృష్టించటం జరిగింది. ఇందాక ఆ శ్లోకంలో చెప్పాడు కదా, 10వ అధ్యాయం 20వ శ్లోకంలో, నేను సృష్టికి ముందు ఉన్నాను. అంటే అదే విషయాన్ని వేదాల్లో కూడా చెప్పారు.
ఏకమాద్వితీయం బ్రహ్మ. ఏకమాద్వితీయం బ్రహ్మ అంటే సృష్టికి ముందు పరబ్రహ్మ ఒక్కడే ఉండేవాడు. తర్వాత చూడండి, మనం ఇందాక ఏం చెప్పుకున్నాము, మనం ఎక్కడి నుంచి వచ్చామని చెప్పుకున్నాము, సత్యలోకంలో ఉండేటటువంటి పూర్ణాత్మ నుంచి ఒక అంశాత్మగా విడివడి ఈ భూలోకానికి వచ్చాము. మనం డైరెక్ట్గా మానవ జన్మలోకి వచ్చామా? రాలేదు. మానవ జన్మ కంటే ముందు మనం రకరకాల జన్మలు తీసుకున్నాం. రాళ్ళుగా, ఖనిజాలుగా, వృక్షాలుగా, తర్వాత క్రిమికీటకాలుగా, సర్పాలుగా, పక్షులుగా, జంతువులుగా, ఇవన్నీ జన్మలు అయిపోయిన తర్వాత మనం మానవ జన్మలోకి వచ్చాము. రకరకాల జన్మలు ఇందా చెప్పుకున్నాం కదా, 84 లక్షల జీవులని. అలా ఆ జన్మలు అయిన తర్వాత మానవ జన్మలోకి రావటం జరిగింది. మరి ఆ పరబ్రహ్మ, సృష్టికి ముందు ఆ పరబ్రహ్మ ఒక్కడే ఉండేవాడు. సో మొట్టమొదటి ఏంటంటే ఆ పరబ్రహ్మ తన నుంచి పంచభూతాలను సృష్టించాడు. పంచభూతాలు 5: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. భూమి అన్నప్పుడు ఏమొస్తాయి? రాళ్ళు, రప్పలు, ఖనిజాలు అన్నీ వస్తాయి కదా. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. తర్వాత నీటితో వృక్షజాతిని సృష్టించాడు. అందుకనే చూడండి, వృక్షాల్లో ఒకటే తత్వం ఉంటుంది, అదే నీటి తత్వం. అందుకే దాన్ని ఏకభూతత్వం అంటారు. నీటితో వృక్షజాతిని సృష్టించాడు. తర్వాత 2 తత్వాలతో భూమి, నీరు, క్రిమికీటకాలను, సర్పజాతిని సృష్టించాడు. చూడండి, క్రిమికీటకాలు, సర్పాలు ఎక్కడుంటాయండి? అవి భూమి మీద ఉంటాయి, నీటిలోనే ఉంటాయి. భూచరము, జలచరము, తర్వాత ఉభయచరము, అంటే నీటిలోనూ ఉండేది, భూమి మీద ఉండేది. అలా 2 తత్వాలతో, అందుకే దాన్ని ద్విభూతత్వం అంటారు. 2 తత్వాలు ఉంటాయి క్రిమికీటకాలు, సర్పాల్లో: భూతత్వము, నీటి తత్వం. తర్వాత 3 తత్వాలతో పక్షి జాతిని సృష్టించాడు. పక్షి జాతి, అందుకే దాన్ని త్రిభూతత్వం అంటారు. దాంట్లో 3 తత్వాలు ఉంటాయి: నీరు, అగ్ని, వాయువు. నీరు, అగ్ని, వాయువు 3 తత్వాలు ఉంటాయి అన్నమాట పక్షి జాతిలో. తర్వాత 4 తత్వాలతో జంతు జాతిని సృష్టించాడు. జంతు జాతి ఏ తత్వాలు ఉంటాయి? 4 తత్వాలు: భూమి, నీరు, అగ్ని, వాయువు. 4 తత్వాలతో జంతు జాతిని సృష్టించాడు. తర్వాత 5 తత్వాలతో మానవ జాతిని సృష్టించాడు. జంతువులకి మనకి ఎన్ని తత్వాలు తేడా? 1. జంతువుల కంటే మనలో ఒక తత్వం ఎక్కువ ఉంటుంది. ఏ తత్వం అండి అది? ఆకాశతత్వం. దానివల్లనే మానవుల్లో మనస్సు అనేది ఏర్పడింది. జంతువులకి మనకి తేడా ఏంటి? జంతువులకి మనస్సు ఉండదు, మానవుల్లో మనస్సు ఉంటుంది. సో ఈ మానవ జాతి అనేది 5 తత్వాలతో సృష్టించబడింది: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. పంచభూతాలతో సృష్టించబడింది. అందుకే ఈ 84 లక్షల జీవుల్లో ఎవరు గొప్పవాడని చెప్తారు? మానవుడు. కేవలం మానవుడికే ఆ భగవంతుని గురించి తెలుసుకునే శక్తి ఉంది. భగవంతుడు అంటే ఏమనుకుంటున్నాం మనం? ఆత్మ. ఆత్మను ఏమంటారు? పరబ్రహ్మ. ఆయన్ని ఏమంటారు? భగవంతుడు. ఆ భగవంతుని గురించి తెలుసుకునే శక్తి ఎవరికి ఉంది? కేవలం మానవుడికే ఉంది. అందుకే మానవుడు అందరికంటే గొప్పవాడు. మరి వీటన్నిటినైతే సృష్టించాడు, కానీ వాటిల్లో కదలిక లేదు. ఎందుకులే చెప్పండి? వాటిలో కదలిక అనేది లేదు. ఎందువల్ల లేదు వాటిలో కదలిక? ఆత్మ మన శరీరంలో ఉండి ఏం చేస్తుంది చెప్పండి? ఆత్మ మన శరీరంలో ఉన్నంత వరకే ఎలా ఉంటాము?
మనం ప్రాణంతో ఉంటాం కదా, కదలిక అనేది ఉంటుంది. ఒక్కసారి ఆత్మ మన శరీరం నుంచి తప్పుకుంటే ఏమవుతుంది? ఈ శరీరం ఏమవుతుంది? శవం అవుతుంది. దాంట్లో కదలిక ఉంటుందా? ప్రాణం ఉంటుందా? ఉండదు. అంటే ఈ ఆత్మ మన శరీరంలో ఉండి ఏం చేస్తుంది? మన దేహంలో ఉండి చైతన్యాన్ని కలిగిస్తుంది. మరి ఇప్పుడు చూడండి, వాటన్నిటినీ సృష్టించాడు పరబ్రహ్మ, కానీ వాటిలో కదలిక లేదు. ఎందుకు లేదు చెప్పండి? ఇప్పుడే చెప్పుకున్నాం, వాటిలో కదలిక లేదు. ఎందువల్ల లేదు? వాటిలో ఆత్మ లేదు, అంటే పరబ్రహ్మ లేడు కనుక. అప్పుడు ఏం చేశాడంటే ఆ పరబ్రహ్మ తనలో ఉన్నటువంటి శక్తిని ఆ జీవుల పరిమాణానికి తగ్గట్టుగా ఆ శక్తిని పెట్టుకుంటూ వచ్చాడు. రాయిలో ఎంత ఉంటుందండి? స్వల్పంగా ఉండనట్లుగా ఉంటుంది. తర్వాత క్రిమికీటకాలు, వృక్షాల్లో కొంచెం ఎక్కువ, రాయి కంటే కొంచెం ఎక్కువ. క్రిమికీటకాలు, సర్పాల్లో ఇంకొంచెం ఎక్కువ. జంతువుల పరిమాణం ఎట్లుంటుంది? పెద్దగా ఉంటుంది కదా, ఇంకొంచెం ఎక్కువ. అలా ఆ జీవుల పరిమాణానికి తగ్గట్టుగా ఆ పరబ్రహ్మ యొక్క శక్తిని పెట్టుకుంటూ వచ్చాడు. చివరికి మానవుని దగ్గరికి వచ్చేసరికి తనలో ఏదైతే శక్తి ఉందో పూర్ణ శక్తిని మానవుల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు దాకా అన్నిట్లో ఎలా ఉంది? పూర్ణంగా ఉందా? మిగతా వాటిల్లో లేదు, కొంచెం కొంచెం ఉంది. అదే మానవుల్లో తనలో పరబ్రహ్మలో ఏదైతే శక్తి ఉందో ఆ పూర్ణ శక్తిని మానవుల్లో ప్రవేశపెట్టడం జరిగింది. అందుకే ఆ పరబ్రహ్మ పూర్ణంగా ఎవరిలో ఉన్నాడు? మానవుల్లో ఉన్నాడు. ఇప్పుడు అసలైన భగవంతుడు ఎక్కడున్నాడు? మానవుల్లో ఉన్నాడు. అన్నిట్లో ఉన్నాడు, కానీ సంపూర్ణంగా ఎవరిలో ఉన్నాడు? మానవుల్లో ఉన్నాడు. అలా ఎప్పుడైతే ఆ శక్తిని పెట్టుకుంటూ వచ్చాడో వాటిలో కదలిక అనేది వచ్చింది. అలా పరబ్రహ్మ ఈ సృష్టిని సృష్టించాడు. తర్వాత ఇంకా ఆ పరబ్రహ్మ యొక్క గొప్పతనం తెలుసుకోవాలి అంటే మనకు ఉపనిషత్తులు ఉన్నాయి కదా, కేనోపనిషత్తులో ఒక కథ ద్వారా చెప్తారు ఆ పరబ్రహ్మ యొక్క గొప్పతనాన్ని. పూర్వం దేవతలకి యుద్ధాలకి మధ్య చాలా యుద్ధాలు జరుగుతుండే కదా, దేవతలకి రాక్షసులకి. ఒకసారి దేవతలకి రాక్షసులకి మధ్య ఘోర యుద్ధం జరిగిందంట. అంటే చాలా రోజులు జరిగింది. దాంట్లో చివరికి రాక్షసుల మీద దేవతలు గెలవటం జరిగింది. ఎప్పుడైతే రాక్షసుల మీద దేవతలు ఆ యుద్ధాన్ని గెలిచారో దేవతల్లో అహంకారం అనేది మొదలవుతుంది. అంటే మేము రాక్షసుల మీద గెలిచాము అన్న అహంకారం. మరి అందరిలో ఎవరున్నారు చెప్పండి? అందరిలో ఎవరున్నారు? పరబ్రహ్మ ఉన్నాడు కదా. ఆయన తెలియదా? మనం ఏం చేస్తున్నా కానీ ఎవరికి తెలుస్తుంది? పరబ్రహ్మకి తెలుస్తుంది. ఓకేనా? సో ఆ పరబ్రహ్మ ఆ విషయాన్ని గ్రహిస్తాడు. అంటే దేవతల్లో అహంకారము మొదలైంది అన్న విషయం ఎవరు గ్రహిస్తారు? పరబ్రహ్మ. మరి ఈ దేవతల్ని ఇలానే వదిలేస్తే చివరికి నాశనమైపోతారని చెప్పేసి వీళ్ళకి ఒక గుణపాఠం నేర్పాలని అనుకుంటాడు పరబ్రహ్మ. ఒకసారి దేవతల సభ జరుగుతుంటుంది. దేవతల సభ జరుగుతున్నప్పుడు అక్కడ యక్షుని రూపంలో ఒక తేజోవంతమైన స్వరూపంతో అక్కడ ప్రత్యక్షమవుతాడు ఆ పరబ్రహ్మ. దేవతలందరూ అది చూస్తారు. అది చూసేసరికి అతను ఎవరు తెలుసుకోవాలనే ఆతృత వారిలో మొదలవుతుంది. మనకు కూడా చూడండి, ఎవరైనా కొత్త వాళ్ళు కనిపించారనుకోండి, ఏం చేస్తాం మనం? తన గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది కదా. అలాగనే దేవతలందరూ కూడా ఆ అతను ఎవరో కనుక్కోవాలని అనుకుంటారు. అప్పుడు దేవతలందరూ కలిసి వాయుదేవుడిని పంపిస్తారు, నువ్వు వెళ్ళి కనుక్కొని రా అని. సో ఎప్పుడైతే వాయుదేవుడు ఆ యక్షుడి దగ్గరికి వస్తూ ఉంటాడో ఆ యక్షుడు 2 ప్రశ్నలు అడుగుతాడు. నువ్వెవరివి? నీ శక్తి సామర్థ్యాలు ఏమిటి? అప్పుడు వాయుదేవుడు చెప్తాడు, నన్ను
వాయుదేవుడు అంటారు. వాయుదేవుడు ఏం చేస్తాడు? వాయువు ఏం చేస్తుంది? వాయుదేవుడు చెప్తాడు, నన్ను వాయుదేవుడు అంటారు, నేను భూమండలం మీద దేన్నైనా ఎగరగొట్టగలను అని చెప్తాడు. తర్వాత ఈ యక్షుడు ఒక చిన్న పరీక్ష పెడతాడు. ఒక చిన్న గడ్డి పరకని ఆ వాయుదేవుడు ముందుంచి, సరే అయితే ఈ గడ్డి పరకను ఎగరగొట్టు అని చెప్తాడు. గడ్డి పరక మనం ఊదినా పోతుంది కదా. సో వాయుదేవుడికి టెస్ట్ పెడతాడు ఆ యక్షుడు. ఆ వాయుదేవుడు ఎన్నో చేశాడు కదా, ఎన్నో ఎగరగొట్టాడు భూమండలం మీద, దేన్నైనా ఎగరగొడతాడు కదా. మనకు గాలిదుమ్ము వచ్చినప్పుడు తెలుస్తుంది కదా, ఎక్కడ వస్తువులు అక్కడ ఉండవు, చెల్లా చెదరైపోతాయి. అంత చేసిన అతను ఆ చిన్న గడ్డి పరకని ఏమీ చేయలేకపోతాడు. ఎన్నో చేసిన అతను ఆ చిన్న గడ్డి పరకని ఏమీ చేయలేకపోతే ఎలా ఉంటుంది? తనకు అవమానమే కదా. సో అవమానంతో సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత అందరూ కలిసి అగ్నిదేవుడిని పంపిస్తారు. సో ఎప్పుడైతే అగ్నిదేవుడు ఆ యక్షుడి దగ్గరికి వస్తూ ఉంటాడో, యక్షుడు మళ్ళీ అవే క్వశ్చన్లు అడుగుతాడు, 2 క్వశ్చన్లు. నువ్వెవరు, నీ శక్తి సామర్థ్యాలు ఏమిటి? అప్పుడు చెప్తాడు అగ్నిదేవుడు, నన్ను అగ్నిదేవుడు అంటారు. నేను ఏం చేస్తాడు అగ్నిదేవుడు? చెప్తాడు, భూమండలం మీద దేన్నైనా భస్మం చేస్తాను. తర్వాత ఆ యక్షుడు అదే టెస్ట్ పెడతాడు. ఆ చిన్న గడ్డి పరకని అగ్నిదేవుడు ముందుంచి, సరే అయితే దీన్ని కాల్చు అని అంటాడు. ఏమవుతుంది? అగ్నిదేవుడు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ చిన్నదైన గడ్డి పరకని ఏమీ చేయలేకపోతాడు. అది కూడా ఆయనకు అవమానమే కదా. సో అవమానంతో తలదించుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఇంకెవరు కూడా ముందుకు రావడానికి ప్రయత్నం చేయరు. తర్వాత దేవతల రాజు ఎవరు? ఇంద్రుడు. అప్పుడు దేవతలందరూ కలిసి ఇంద్రుడిని పంపిస్తారు. సరే అయితే నువ్వే వెళ్ళి కనుక్కొని రా ఆ వచ్చిన అతను ఎవరు అని చెప్పేసి దేవతలందరూ కలిసి ఇంద్రుడిని పంపిస్తారు. ఎప్పుడైతే ఇంద్రుడు ఆ యక్షుడి దగ్గరకు వస్తూ ఉంటాడో ఆ యక్షుడు మాయమైపోతాడు. అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు ఆ ఇంద్రుడు దేవతలందరూ కలిసి జరిగింది చెప్తారు. మరి ఇప్పుడు ఆయన వచ్చింది ఎవరు, దయచేసి చెప్పండి అని ఫస్ట్ నమస్కారం చేసి పార్వతీదేవికి ఇంద్రుడితో సహా దేవతలందరూ కూడా నమస్కారం చేసి ఈ జరిగిందంతా చెప్తారు. అప్పుడు వీళ్ళందరూ కూడా పార్వతీదేవిని అడుగుతారు, ఆ వచ్చిన అతను ఎవరో చెప్పండి అని అడిగినప్పుడు అప్పుడు పార్వతీదేవి చెప్తుందన్నమాట, మీరు రాక్షసుల మీద గెలిచారు అని అహంకారంతో విర్రవీగుతున్నారు, అంతే కదా. మరి దేవతలు మీరు రాక్షసుల మీద ఎలా గెలవగలిగారు చెప్పండి? దేవతలు రాక్షసుల మీద ఎలా గెలవగలిగారు? అందరిలో ఎవరున్నారు? పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ యొక్క సహాయం వల్లనే మీరు రాక్షసుల మీద గెలవగలిగారు. చూడండి, ఇప్పుడు మనం ఏ పని చేస్తున్నా ఎలా చేయగలుగుతున్నాము? దేనివల్ల చేయగలుగుతున్నాము? ఆత్మ ఉండటం వల్లే కదా, మనలో పరబ్రహ్మ ఉండటం వల్లే కదా. ఆ పరబ్రహ్మ సహాయం లేకపోతే మనం ఏమైనా చేయగలమా? చేయలేము. సో అది చెప్తాడనమాట, పార్వతీదేవి చెప్తుంది, ఆ పరబ్రహ్మ సహాయం వల్ల మీరు రాక్షసుల మీద గెలవగలిగారు. మరి ఆ చిన్న గడ్డి పరకను ఏమీ చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారు చెప్పండి? యక్షుడు టెస్ట్ పెడతాడు కదా పరబ్రహ్మ, ఎవరు కూడా ఏమీ చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారు? ఆ పరబ్రహ్మ యొక్క సహాయం లేకపోవటం వల్ల. సహాయం ఉండటం వల్ల యుద్ధం గెలవగలిగారు. ఆ పరబ్రహ్మ సహాయం లేకపోయేసరికి ఆ చిన్న గడ్డి పరకను కూడా ఏమీ చేయలేకపోయారు. సో అది విన్న ఇంద్రుడికి అర్థమవుతుందన్నమాట, అది విన్న దేవతలందరికీ కూడా అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళందరూ పార్వతీదేవికి క్షమాపణ చెప్తారు. అప్పుడు పార్వతీదేవి చెప్తుంది, ఇప్పటి నుంచైనా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. ఓకేనండి.
అంటే ఇప్పుడు పరబ్రహ్మ యొక్క గొప్పతనం చూడండి. ఫస్ట్ మనం చెప్పుకున్నాం పరబ్రహ్మ ఈ సృష్టిని ఎలా సృష్టించాడు, తర్వాత ఈ పరబ్రహ్మ యొక్క సహాయం వల్లనే మనము ఏ పనైనా చేయగలుగుతున్నాం. ఓకేనండి. ఇప్పుడు ఆ పరబ్రహ్మ మనలో నుంచి తప్పుకున్నాడు అనుకోండి, ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ని తీసుకొచ్చినా ఈ దేహంలో కదిలించగలరా? ఎవరైనా ఈ దేహాన్ని కదిలించగలరా? బెస్ట్ డాక్టర్స్ని తీసుకొస్తే, వరల్డ్లో బెస్ట్ డాక్టర్స్ని తీసుకొస్తే వాళ్ళు ఏమైనా కదలిక తేయగలరా? అంతేం లేదు. ఈ చిటికెన వేలని కదిపించగలరా? కదిపించగలరు కదా, కదిపించలేరు. కానీ ఇది మొత్తం తెలియకుండా అంతా ఏమనుకుంటున్నారు? నేను, అంతే కదా, నేను అనే అహంకారంతో మనం అన్ని పనులు చేస్తున్నారు. ఒక పొలిటీషియన్ తీసుకోండి, ఏమంటాడు? రాజకీయ నాయకుడు అందరూ తన మాట వినాలని, అంతే కదా, తను చెప్పింది చెయ్యాలి అని అంటాడు. ఎంత విర్రవీగుతాడు కదా. ఎప్పుడైతే ఈ ఆత్మ తప్పుకుందో ఏం చేయగలరు చెప్పండి? తర్వాత రోజు నీ ఎంత చూస్తా అంటాడు. తన మాట వినట్లేదని రేపొచ్చి నీ ఎంత చూస్తా అంటాడు. అంతకు ముందు రోజు రాత్రి చనిపోయాడు. ఈ ఆత్మ తన దేహంలో నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేయగలరు చెప్పండి? అప్పటి వరకు నీ ఎంత చూస్తా అన్నాడు కదా, ఆ తర్వాత రోజు వచ్చి ఏమైనా చేయగలడా? చనిపోయాడు. ఏం లేదు, ఒక్క చిటికెన వేలని కదపగలడా? లేడు. అంటే చూడండి, మనకు తెలియకుండానే మనం తీసుకున్న గాలి 49 వాయువులుగా విభజింపబడి మన లోపల 200 క్రియలు జరుగుతున్నాయి. మనకు తెలిసిన క్రియలు చెప్పండి. మనకు తెలిసిన క్రియలు కొన్నే చెప్పగలం. శ్వాసక్రియ, జీర్ణక్రియ, రక్త ప్రసరణ క్రియ, మలమూత్ర విసర్జన క్రియ, అలా మన లోపల 200 క్రియలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఎవరు చేపిస్తున్నారు? పరబ్రహ్మే, ఆత్మ వల్లనే జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు తెలుసుకోగలుగుతున్నాము? ఈ మార్గంలోకి వచ్చిన తర్వాతనే ఈ విషయాలన్నీ తెలుసుకోగలుగుతున్నాం. తర్వాత చూడండి, ఎవరు శాశ్వతమైన వాడని చెప్పుకున్నాం? ఆత్మే. ఆత్మ అంటే పరబ్రహ్మ, పరబ్రహ్మ అంటే భగవంతుడు, అంతే కదా. మనం దానికంటే ముందు ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాము? ధ్యానం ఎందుకు చేయాలి అనే దానికోసం ఇవన్నీ తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు దేవుళ్ళల్లో గొప్పవాళ్ళు ఎవరని చెప్తారండి? దేవుళ్ళల్లో గొప్పవాళ్ళు, దేవుళ్ళల్లో గొప్పవాళ్ళు ముగ్గురు అని చెప్తారు కదా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు. వీళ్ళు శాశ్వతమైన వాళ్ళ? ఎవరు శాశ్వతం అని చెప్పాడు? ఇందా చెప్పుకున్నాం, పరబ్రహ్మే. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమవుతారు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు శాశ్వతమా అశాశ్వతమా? అశాశ్వతమే కదా. మనం దేవుళ్ళల్లో గొప్పవాళ్ళు అని చెప్పుకునే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు కూడా అశాశ్వతమైన వాళ్ళు. బ్రహ్మ వేరే, పరబ్రహ్మ వేరే అండి. పరబ్రహ్మ శాశ్వతమైన వాడు, బ్రహ్మ అశాశ్వతమైనవాడు. అంటే వీళ్ళకు కూడా ఆయుష్ ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లకు కూడా మనకు ఆయుష్ ఉంది కదా, అలాగనే బ్రహ్మకు కూడా ఆయుష్ ఉంది. అదే విషయాన్ని భగవద్గీతలో 8వ అధ్యాయము 17వ శ్లోకంలో చెప్తారు. ఒకసారి చూడండి. 8వ అధ్యాయము 17వ శ్లోకంలో, సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుహు రాత్రిం యుగ సహస్రాంతం తేహోరాత్ర విదో జనా. అంటే ఆ శ్లోకంలో ఏం చెప్పాడు అంటే, ఆ బ్రహ్మ యొక్క ఆయుష్ గురించి చెప్తారు. బ్రహ్మ యొక్క ఆయుష్, బ్రహ్మకి ఒక పగలు 1000 మహాయుగాలు. బ్రహ్మకి ఒక పగలు 1000 మహాయుగాలు.
బ్రహ్మకి ఒక రాత్రి ఇంకో 1000 మహాయుగాలు. బ్రహ్మకి రాత్రి ఇంకో 1000 మహాయుగాలు. మరి బ్రహ్మకి ఒక రోజు ఎంత? పగలు రాత్రి కలిపితే 2000 మహాయుగాలు. మరి ఒక మహాయుగం అంటే మనకి ఎన్ని యుగాలు ఉన్నాయి? 4 యుగాలు ఉన్నాయి కదా. కలియుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, కృతయుగము అంటే సత్యయుగం. కలియుగానికి ఎన్ని సంవత్సరాలు? 4,32,000 సంవత్సరాలు కలియుగం. ద్వాపర యుగము కలియుగానికి 2 రెట్లు. అంటే ఈ 4,32,000 సంవత్సరాలని 2తో గుణించాలి, మల్టిప్లై చేయాలి. ద్వాపర యుగానికి 8,64,000 సంవత్సరాలు. తర్వాతది త్రుతయుగం. త్రుతయుగము కలియుగానికి 3 రెట్లు. త్రేతాయుగం. ఫస్ట్ కలియుగము, 2 ద్వాపర యుగము, 3 త్రేతాయుగము, 4 కృతయుగము. కలియుగానికి 4,32,000 సంవత్సరాలు. ద్వాపర యుగానికి 8,64,000 సంవత్సరాలు. త్రేతాయుగానికి కలియుగానికి 3 రెట్లు. ఎంత వస్తుంది? 12,96,000 సంవత్సరాలు వస్తుంది. 4,32,000 ఇంటూ 3 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగము. కృతయుగము కలియుగానికి 4 రెట్లు. 17,28,000 సంవత్సరాలు వస్తుంది. 4,32,000, 8,64,000, 12,96,000, 17,28,000. ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగము. ఇప్పుడు చూడండి, ఈ 4 యుగాలు కలిపితే మీకు 43,20,000 సంవత్సరాలు వస్తుంది. అది ఒక్క మహాయుగం. 1000 మహాయుగాలు ఈ 43,20,000 సంవత్సరాలు ఇంటూ 1000 432 కోట్లు వస్తుంది. అంటే బ్రహ్మకు ఒక పగలు ఎన్ని సంవత్సరాలు? 432 కోట్ల సంవత్సరాలు. బ్రహ్మకు ఒక రాత్రి ఇంకో 1000 మహాయుగాలు కదా, అంటే 432 కోట్ల సంవత్సరాలు. బ్రహ్మకు ఒక రోజు ఎంత? 432 కోట్లు, 432 కోట్లు, 864 కోట్ల సంవత్సరాలు బ్రహ్మకి ఒక రోజు. అలాంటి 365 రోజులు బ్రహ్మకి ఒక సంవత్సరం. అలాంటి 100 సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఆయుష్. ఇప్పుడు చూడండి, ఇది అర్థమైందా? దీన్ని బట్టి బ్రహ్మ కూడా అశాశ్వతమైనవాడు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా సృష్టించింది ఎవరు? పరబ్రహ్మే, ఆ భగవంతుడే. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలని డౌట్ వస్తుంది. ఎందుకంటే మనం చూడండి, చనిపోయిన వాళ్ళకి పిండం ఎప్పుడు పెడతారండి? చనిపోయిన వాళ్ళకి సంవత్సరానికి ఎన్నిసార్లు పెడతారు? సంవత్సరానికి ఒక్కసారి కదా. మనం ఎన్నిసార్లు తింటాం? రోజుకు 3 సార్లు. మరి చనిపోయిన వాళ్ళకి ఎప్పుడు పెడతారు? సంవత్సరానికి ఒకసారి. అంటే వాళ్ళ పైన సంవత్సరము అంటే ఒక రోజు అని. మనకి ఇన్ని సంవత్సరాలు ఇంత సమయం అనిపిస్తుంది, పైన ఇది చాలా తక్కువ సమయం. సంవత్సరానికి ఒక రోజు అంటే చాలా తక్కువ కదా. అట్లా దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే పరబ్రహ్మ శాశ్వతమైనవాడు. మనం ఏమనుకున్నాం? ఆత్మనే పరబ్రహ్మ అని కూడా అంటారు, ఈ పరబ్రహ్మనే భగవంతుడు అని కూడా అంటారు అనుకున్నాం. ఓకేనండి. మరి ఇప్పుడు చూడండి, ఈ మార్గంలోకి రాకముందు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని వెళ్ళేవాళ్ళం? గుడిలో ఆ విగ్రహంలో ఉన్నాడు అని వెళ్ళేవాళ్ళం కదా. ఆ విగ్రహంలో ఎంత శాతం ఉన్నాడు ఆ పరబ్రహ్మ?
మనం చెప్పుకున్నాం. స్వల్పంగా ఉన్నాడు. ఎవరిలో సంపూర్ణంగా ఉన్నాడు? మనలోనే ఉన్నాడు. అంటే అంతకుముందు మనం పెద్ద భగవంతుళ్ళం, అంతే కదా. ఆ పరబ్రహ్మ మనలో సంపూర్ణంగా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. కానీ సంపూర్ణంగా ఎవరిలో ఉన్నాడు? మానవుల్లో ఉన్నాడు. సో ఈ మార్గంలోకి రాకముందు ఈ పెద్ద భగవంతుడు వెళ్ళి ఎవరి కాళ్ళ మీద పడేవాడు? ఆ గుడిలో ఆ విగ్రహం చిన్న భగవంతుడి కాళ్ళ మీద పడేవాడు. అర్థమవుతుందా? మనం అసలైన భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఎక్కడున్నాడు అసలైన భగవంతుడు? మనలోనే ఉన్నాడు. అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? మన లోపలికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? అదే పత్రిజీ ఇచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా. ఇది ఆధ్యాత్మిక విద్య. చూడండి, ఈ ఆధ్యాత్మిక విద్య అత్యంత గుహ్యాతి గుహ్యమైన విద్య అని చెప్తారు. అంటే అత్యంత రహస్యమైన విద్య అని చెప్తారు. ఇప్పుడు ఇది మరి పూర్వకాలంలో ధ్యానం చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? అరణ్యాలకి, లేదంటే జనసంచారం లేని చోట గుహలకి, తర్వాత హిమాలయాలకి అట్లా వెళ్ళి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ నచికేతుడు యమధర్మరాజును కూడా అడుగుతాడు తనకి ఈ ఆధ్యాత్మిక విద్యని బోధించమని. ఏం చేస్తాడు యమధర్మరాజు? బోధిస్తాడు ఏమంటే నచికేతుడికి. ఇది అత్యంత రహస్యమైన విద్య కదా. యమధర్మరాజు చాలా పరీక్షలు పెడతాడు నచికేతుడికి. అన్ని పరీక్షలు పాస్ అయిన తర్వాత, ఎందుకంటే ఇది అర్హత లేని వాళ్ళకి బోధిస్తే ఈ ఆధ్యాత్మిక విద్య, అది వాళ్ళు దాన్ని నాశనం చేస్తారని చెప్పేసి అలా అందరికీ బోధించేవాళ్ళు కాదు. సో యమధర్మరాజు ఎప్పుడు బోధించాడు నచికేతుడికి ఆధ్యాత్మిక విద్య? ఆ పరీక్షలు, ఆయన పెట్టిన పరీక్షలు పాస్ అయిన తర్వాత, అతను అర్హుడు అని నిర్ధారించుకున్న తర్వాతనే అతనికి ఆధ్యాత్మిక విద్యని యమధర్మరాజు బోధించడం జరిగింది. అలాంటి ఆధ్యాత్మిక విద్యని చూడండి, అత్యంత రహస్యమైన విద్యని 2500 సంవత్సరాల క్రితం ఎవరు బోధించారు? గౌతమ బుద్ధుడు. అది తర్వాత క్రమేణా మరుగున పడిపోయింది. తర్వాత అలాంటి ఆధ్యాత్మిక విద్యని మరలా ఎవరు బోధించారు? పత్రిజీ. అంటే అత్యంత రహస్యమైన అలాంటి విద్యని ఇప్పుడు పామరుడికి సైతం అర్థమయ్యే విధంగా విస్తృతంగా బోధించారు పత్రిజీ. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఇండియాలోనే కాదు ఎన్నో దేశాలలో ఈ ధ్యానాన్ని చేస్తున్నారు. ఇంకొకటి, నారద మహర్షి తెలుసు కదా మనకి. సృష్టిలో ఎన్ని కళలు ఉన్నాయి? 64 కళలు ఉన్నాయి. ఏంటండి అవి? కళలు. సంగీతము, నృత్యము, ఇవన్నీ కూడా కళలే. దాంట్లో 64వ కళ ఏంటంటే ఈ ఆధ్యాత్మిక విద్య. దానినే బ్రహ్మ విద్య అని కూడా అంటారు. ఈ నారద మహర్షి ఈ 23 కళలు నేర్చుకున్నాడు, అయినా కానీ తృప్తి లేదు ఆయనకి. తర్వాత 64వ కళ అయినటువంటి ఈ బ్రహ్మ విద్యను నేర్చుకున్న తర్వాత ఆయనకి తృప్తి అనేది కలిగింది. మరి ఆ నారద మహర్షికి ఎవరు నేర్పారు ఆధ్యాత్మిక విద్యని? సనక సనందాదులు ఉన్నారు కదా. సనక సనందాదులు అన్నలదమ్ములు అన్నమాట. వాళ్ళల్లో సనత్ కుమారులు ఈ నారద మహర్షికి ఆధ్యాత్మిక విద్యను బోధించడం జరిగింది. సో అంతటి గొప్ప విద్యని మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఓకేనా? ఏ విద్య నేర్చుకుంటే, చెప్తారు కదా, ఏ విద్య నేర్చుకుంటే ఇంకా ఏ ఇతర విద్యని నేర్చుకోవాల్సిన అవసరం లేదో అలాంటి విద్య ఈ ఆధ్యాత్మిక విద్య. దీన్ని అక్షర విద్య అంటారు. క్షరము అంటే నశించేది, అక్షరము అంటే, అక్షర విద్య అంటే నశింపు లేనిది. అక్షరాభ్యాసం అంటారు చూడండి, అది అక్షరాభ్యాసమా క్షరాభ్యాసమా? అక్షరాభ్యాసం అంటే నశింపు లేనిది. ఏది నశింపు లేనిది? ఈ ఆధ్యాత్మిక విద్య. ఓకేనా?
మరి అసలైన భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి? పత్రిజీ ఇచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా. మరి దానికంటే ముందుగా మానవుడు అంటే ఎవరో తెలుసుకోవాలి. ఇది 3 ఫింగర్ కాన్సెప్ట్గా చెప్తారండి. మానవుడు అంటే ఎవరు? మనకి మానవుల్లో ఏముంటుంది? దేహం ఉంటుంది కదా, శరీరము, మనస్సు. అంటే ఈ బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ కూడా మనసులో భాగాలే. మనస్సు తర్వాత ఆత్మ, ఈ 3 కలిపి మానవుడు అంటారు. శరీరము, మనస్సు, ఆత్మ. ఇప్పుడు చూడండి, కళ్ళు తెరిచి ఉన్నంత వరకు మనం శరీర స్థితిలో ఉంటాం. కళ్ళు తెరిచి ఉన్నంత వరకు శరీర స్థితిలో ఉంటాం. మనం ధ్యానంలో ఏం చేస్తాము? ఇంద్రియాలన్నీ కట్టేస్తాం కదా. కళ్ళు కట్టేస్తాం, తర్వాత చేతులు కట్టేస్తాం, కాళ్ళు కట్టేస్తాం, తర్వాత ఏం చేస్తాము? మనం శ్వాస మీద ధ్యాస పెడతాం. మనం ధ్యానంలో కూర్చోగానే ఏమవుతుంది చెప్పండి? ఏమొస్తాయి? కళ్ళు మూయగానే ఆలోచనలు వస్తాయి. అంటే మనం శరీర స్థితి దాటాము. ఇక్కడ మనం ఎక్కడున్నాము? మనస్సు దగ్గర ఉన్నాం. ఆలోచించేది ఎవరు? మనస్సు. నిర్ణయం తీసుకునేది బుద్ధి. ఆలోచించేది మనస్సు. ఇప్పుడు మనం ఎవరి దగ్గర ఉన్నాము? మనస్సు దగ్గర ఉన్నాము. మనం ధ్యానంలో ఏం చేస్తాం? ఆలోచన రాగానే ఆలోచనని కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెడతాం. చూడండి, మనస్సు ఒకానొక సమయంలో ఒక పనే చేస్తుంది. దాని యొక్క పని ఏంటి? ఆలోచించటం. కొంతసేపు గతంలోకి, కొంతసేపు భవిష్యత్తులోకి. గతంలోకి వెళ్తే ఏమవుతుంది చెప్పండి? బాధ, దుఃఖం. భవిష్యత్తులోకి వెళ్తే భయం. గతంలోకి వెళ్తే అది ఆల్రెడీ అయిపోయింది, నేను అలా చేసి ఉండాల్సింది, ఇలా జరిగింది అనే దుఃఖం. భవిష్యత్తులోకి వెళ్తే ఇలా జరుగుతుందో లేదో అనే భయం. తర్వాత మనం శ్వాసనే ఎందుకు గమనించాలి? శ్వాస అనేది వర్తమానంలో జరుగుతుంది చూడండి. తర్వాత శ్వాస క్రియ అంటాము. క్రియ అంటే, కర్మ అంటే, క్రియ అంటే మన ప్రమేయం లేకుండా తనంతట తానుగా జరిగేది. ఇప్పుడు మనం గాలి తీసుకోమంటే తీసుకుంటుందా? గాలి వదలమంటే వదులుతుందా? తనంతట తానుగా జరుగుతుంది. కర్మ అంటే మన ప్రమేయంతో జరిగేది. శ్వాస క్రియ తనంతట తానుగా జరిగేది, తర్వాత వర్తమానంలో జరుగుతుంది. అందుకని ఆలోచించే మనసుని మనం ఏం చేస్తున్నాము? దానికి ఒక పని చెప్తున్నాం. నువ్వు ఆలోచించకుండా ఏ పని చెప్తున్నాము? శ్వాసను గమనించు అని చెప్తున్నాం. మరి ఎప్పుడైతే ఆలోచన కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెడతామో, ఎన్ని శ్వాసలను గమనిస్తుంది మనసు? 1 2 శ్వాసలను గమనించి మరలా ఏం చేస్తుంది? మరలా ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. అదే ఆలోచనలోకి కానీ వేరే ఆలోచనలోకి కానీ. మళ్ళీ మనం ఏం చేయాలి? ఆలోచన కట్ చేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మళ్ళీ పోతుంది, మళ్ళీ తీసుకురావాలి. అలా చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆలోచనలు అనేవి ఉండవు. ఆలోచనలు లేవు అంటే అక్కడ మనస్సు అనేది ఉండదు. అప్పుడు మనం ఎవరితో ఉంటాము? ఆ పరబ్రహ్మ, ఆత్మ, పరబ్రహ్మ అంటే అసలైన భగవంతుడితో ఉంటాము. అది ఎప్పుడు? ఆలోచనలు లేనప్పుడు, అంటే మనస్సు పనిచేయనప్పుడు. అదే ధ్యానస్థితి. శ్వాస మీద ధ్యాస అనేది ఈ ధ్యానస్థితికి చేరుకోవటానికి ఒక ప్రక్రియ. సో మనం ఎప్పుడైతే ఇక్కడ ఉంటామో మనం ఎవరితో ఉంటాం? అప్పుడు అసలైన భగవంతుడి దగ్గరికి మనం అలా చేరుకోవాలి. శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా శరీర స్థితిని దాటి, మనసును దాటి ఇక్కడ ఈ భగవంతుడి దగ్గరికి చేరుకోవాలి. ఈ భగవంతుడితో ఉన్నప్పుడు మనకి ఆయన లక్షణాలు వస్తాయా? ఇప్పుడు చెప్తారు కదా, 6 నెలలు సహవాసం చేస్తే ఏమవుతుంది? వాళ్ళు
వీళ్ళు అవుతారని. ఇంకా ఉదాహరణ, ఒక మ్యాగ్నెట్ అను ఒక ఐరన్ పీస్ తీసుకోండి, అయస్కాంతం అని ఇనుప మొక్క. ఆ ఇనుప మొక్క అయస్కాంతాన్ని పెట్టామనుకోండి, ఏమవుతుంది? అట్లా పెట్టి వదిలేస్తే, ఇనుప మొక్కను అయస్కాంతాన్ని పెట్టి వదిలేస్తే ఏమవుతుంది? అట్లా వదిలేస్తే ఆ ఇనుప మొక్కను అయస్కాంతం నుంచి వేరు చేస్తే వేరే ఇనుప మొక్కని ఈ ఇనుప మొక్క పెడితే అతుక్కుంటుందా? అతుక్కుంటుంది కదా, ఎందుకంటే ఆ ఇనుప మొక్కకి అయస్కాంత శక్తి అనేది వస్తుంది. అలాగనే మనం ఎప్పుడైతే ఈ పరబ్రహ్మతో ఉంటామో, ఈ భగవంతుడితో ఉంటామో, ఏమవుతుంది చెప్పండి? ఆ భగవంతుని లక్షణాలు మనకు వస్తాయా? వస్తాయా రావా? ఆయనకి చాలా లక్షణాలు ఉన్నాయి. ఒకానొక లక్షణం ఏంటో చెప్పండి? ఆనందం, సచ్చిత్ ఆనందం అని చెప్తారు కదా. ఆయన దగ్గర ఉంటే ఆనందమే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి ఒకరోజు సంతోషకరమైన ఆలోచనలు ఉన్నాయనుకోండి, అప్పుడు రోజు ఎలా గడుస్తుంది? సంతోషంగా ఉన్నప్పుడు గంటలు ఎలా గడుస్తాయి, ఎలా అనిపిస్తాయి? నిమిషాల్లాగా అనిపిస్తాయి. అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. అదే బాధ కలిగించే ఆలోచనలతో ఉన్నప్పుడు రోజు ఎలా గడుస్తుంది? నిమిషాలు ఎలా అనిపిస్తాయి? నిమిషాలు గంటల్లా అనిపిస్తాయి కదా. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు ఆయన దగ్గర ఏముంటుంది? ఆనందం. ఎంతసేపు ఉండగలం అక్కడ? ఎంతసేపు అయినా ఉండగలం కదా, అంతేనా? ఆనందమే అక్కడ. ఎన్ని గంటలు ఉన్నా కానీ మనకి ఎలా అనిపిస్తుంది? అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. చూడండి, గంటలు నిమిషాల్లా అనిపిస్తాయి. ఇప్పుడు చూడండి, ముమ్మడివారం బాలయోగి అన్ని సంవత్సరాలు ఎలా చేయగలిగారు ధ్యానము? ఆయన జీవితం మొత్తం చేశారు కదా. ఒక 50 సంవత్సరాలు అనుకుంటే 50 సంవత్సరాలు ఆయనకి ఎలా అనిపించుంటుంది చెప్పండి? ఎంత టైం అనిపించుంటుంది? 50 నిమిషాలలా కూడా అనిపించదు. ఎందుకంటే అక్కడ టైం అనేది లేదు. ఇప్పుడు చూడండి, మనకి గాఢ నిద్రాస్థితిలో ఎలా ఉంటుంది చెప్పండి? మామూలు నిద్ర కాదు, గాఢ నిద్రాస్థితిలో ఎలా ఉంటాం మనం? ఆనందంగా ఉంటాం. అక్కడ ఈ శరీరం ఎటుపోయిందో తెలియదు, ఈ మనసు ఎటుపోయిందో తెలియదు. గాఢ నిద్రాస్థితిలో ఆనందం ఉంటుంది. అలాంటి ఆనందం గాఢ నిద్రాస్థితిలోనే ఉండటం కాదు, మేల్కొని ఉన్నప్పుడు కూడా ఉండగలగాలి. అదే ముక్త స్థితి. అర్థమవుతుందా? మహర్షులు, యోగులు అన్నన్ని సంవత్సరాలు ఎలా కూర్చోగలిగారు? రమణ మహర్షి కూడా కూర్చున్నారు కదా. ఆయన కూర్చున్నప్పుడు మనం చదువుంటాము, ఆయన మీద పుట్టలు పెట్టేవి కదా, అయినా కానీ ఆయనకి స్పృహ ఉండేది కాదు. ఎందుకు చెప్పండి? ఆయన ఎవరితో ఉన్నాడు? భగవంతుడితో. ఆయన దగ్గర ఏముంది? ఆనందం. మరి అలాంటి ఆనంద స్థితి నుంచి ఎవరికన్నా బయటికి రావాలనిపిస్తుందా? రావాలనిపించదు. సో అలాంటి ఆనందం మనం ఎలా పొందగలము? శ్వాస మీద ధ్యానం ద్వారా వేటిని దాటాలి? శరీరాన్ని దాటి, మనస్సును దాటి ఈ భగవంతుడి దగ్గరికి చేరుకున్నప్పుడు. కొంతమంది చెప్తారు చూడండి, నేను 12 గంటలు చేశాను ధ్యానము, 24 గంటలు చేశాను అని చెప్తారు. వాళ్ళు ఎలా కూర్చున్నారు 24 గంటలు? వాళ్ళకి టైం అనేది ఉంటుందా? 24 గంటలు ఎలా అనిపించి ఉంటుంది? 24 నిమిషాలలాగా కూడా అనిపించదు. ఇప్పుడు అర్థమైందా ధ్యానం ఎందుకు చేయాలి? అక్కడి నుంచి స్టార్ట్ చేసాం. ధ్యానం ఎందుకు చేయాలి చెప్పండి? మనలో ఉన్న అసలైన భగవంతుడి దగ్గరికి చేరుకోవటానికి ఈ ధ్యానం చేయాలి. మనం చెప్పుకున్నాం, మనం ఎక్కడి నుంచి వచ్చామని చెప్పుకున్నాము? సత్యలోకంలో ఉండేటటువంటి పూర్ణాత్మ నుంచి అంశాత్మగా విడిపడి ఈ భూలోకానికి వచ్చాము. కనీసం ఎన్ని జన్మలు పడతాయి ఈ అంశాత్మ పూర్ణాత్మ కావడానికి? 450 నుంచి 500 జన్మలు పడతాయి. మరి మనకి అన్ని జన్మలు కావాలా? మనం 300 జన్మలు దాటిన వాళ్ళు ఈ మార్గంలోకి వస్తారని చెప్తారు. ప్రతిసారి చెప్తారు, కావాలంటే ఈ జన్మనే
ఆఖరి జన్మగా చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకా కొన్ని జన్మలు. చూడండి, ఇప్పుడు ధ్యానం వల్ల ఏమొస్తుంది చెప్పండి? ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి, మోక్షం. అవునా? ఇప్పుడు ధ్యానం చేసినప్పుడు ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది కదా. ఈ స్థితిలో ఉన్నప్పుడు ఆయన లక్షణాలన్నీ వస్తాయి కదా. మరి ఈ అంశాత్మక లక్ష్యం ఏంటి? పూర్ణాత్మగా తయారవటం. పూర్ణాత్మ ఎప్పుడవుతుంది? ఈ అంశాత్మ పూర్ణ జ్ఞానాన్ని సంపాదించినప్పుడు. మరి ఒక్క జన్మలో దీక్షగా చేశామనుకోండి, మన జ్ఞానం వస్తుందా రాదా? మరి ఈ అంశాత్మ పూర్ణాత్మగా అవుతుందా కాదా? మనకి ఈ జన్మలు ఎంతవరకు అవసరము? జనన మరణ చక్రంలో ఎప్పటివరకు తిరుగుతూ ఉంటాము? మనకి కర్మలు ఉన్నంత వరకు ఈ జన్మలు అనేవి తప్పవు. మనకు 3 రకాల కర్మలు ఉన్నాయి కదా. ఆగామి కర్మలు అంటే వర్తమాన కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు. ఈ కర్మలు ఉన్నంత వరకు మనకి జన్మలు తప్పవు. మన ఈ జనన మరణ చక్రంలో నుంచి ఎప్పుడు బయటపడతాము? కర్మలు లేకుండా చేసుకున్నప్పుడు. భగవద్గీతలో చెప్పాడు కదా శ్రీకృష్ణ భగవానుడు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అంటే ఈ జ్ఞానం అనేది అగ్నిలా ప్రజ్వరిల్లినప్పుడు కర్మలన్నీ దగ్ధమవుతాయి. మరి ఈ జ్ఞానం ఎలా వస్తుంది? ధ్యానం వల్ల. మరి ఎప్పుడైతే ఆ జ్ఞానం అగ్నిలా ప్రజ్వరిల్లుతుందో ఏమవుతాయి? మన కర్మలన్నీ దగ్ధమవుతాయి కదా. కర్మలు దగ్ధమైనప్పుడు అంటే ఏంటి? ఈ అంశాత్మ ఏమైనట్లు? పూర్ణాత్మగా అయినట్లే. పూర్ణాత్మగా అయినప్పుడు ఏమవుతుంది? కర్మలన్నీ దగ్ధమైపోతాయి. కర్మలన్నీ దగ్ధమైనప్పుడు ఏమవుతుంది? ఈ అంశాత్మ యొక్క లక్ష్యం నెరవేరింది కదా, పూర్ణాత్మ అయింది. తర్వాత తన గమ్యమైనటువంటి ఎక్కడికి చేరుకుంటుంది? ఈ అంశాత్మ పూర్ణాత్మగా అయింది. తర్వాత తన గమ్యమైనటువంటి సత్యలోకానికి చేరుకుంటుంది. అక్కడ కథ కంప్లీట్ అవుతుంది. అర్థమైందా? ఈ అంశాత్మ పూర్ణాత్మగా తయారయ్యి తన గమ్యమైనటువంటి సత్యలోకానికి చేరుకుంటుంది. మళ్ళీ ఈ పూర్ణాత్మ ఏం చేస్తుంది? కొత్తగా తయారైన పూర్ణాత్మ తన నుంచి అంశాత్మలను సృష్టిస్తూ ఉంటుంది. అలా. సో దానికోసము ఈ పరబ్రహ్మ ఎవరో, ఆ పరబ్రహ్మ ఎక్కడుంటాడో తెలుసుకుంటే అసలు ధ్యానం ఎందుకు చేయాలో తెలుస్తుందండి. ఓకేనా? సో నాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించిన నాగేంద్ర సార్కి, గురుస్థాన్ టీం మెంబర్స్కి, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, యూట్యూబ్లో చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.